హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు సోనియా గ్రూప్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. సోనియా గ్రూప్ గేమ్ కోసం మేము మాట్లాడుతున్నానంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు తను నిఖిల్కి నామినేషన్ చేస్తే ఒక పాయింట్ చెప్పింది. మీరు బయట సంబంధాలు పెట్టుకొని వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ బయట ముందే తెలిసి లోపలికి వచ్చిన తర్వాత సంబంధాలు ఏర్పాటు చేసుకు మీరు కొంచెం గ్రూప్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి తను నిఖిల్కి నామినేషన్ చేసింది. నిఖిల్కి ఇంకొకరిద్దరు చేసింది అదే పాయింట్ మీద. అయితే ఎక్కడైతే ఆమె ఫస్ట్ వీక్లో జరిగిందే, ఇప్పుడు సెకండ్ వీక్ స్టార్టింగ్లోకి వచ్చేసరికి తనే గ్రూప్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈరోజు నిఖిల్ నామినేషన్స్ అప్పుడు జరిగిన తర్వాత తను ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి నిఖిల్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అంటే మంగళవారం ఎపిసోడ్ మన డేలో జరిగిన దాంట్లో లైవ్లో ఆమె అభయ్ నవీన్ దగ్గరికి, పృథ్వీరాజ్ దగ్గరికి, మిగతా నాగవంకటి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుందంటే, అరే మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మనం ఇన్ని వారాలు కలిసి ఉందాము, ఇట్లా చేద్దాము, మన మీదకి వచ్చేదాకా మనం ప్రొటెక్ట్ చేసుకుని ఆడుకుందామని అట్లా అనుకున్నాం కదా, మళ్ళీ మన మీద మనం నామినేషన్ చేయడం ఏంటి అని చెప్పేసి అభయ్ నవీన్ దగ్గరికి వెళ్ళి నిఖిల్కి ఎందుకు నామినేషన్ చేస్తావు అని అడుగుతుందనమాట. ఇంకోటి ఏంటంటే నిఖిల్ కోసం చెప్తుంది, అరే వాడు కొంచెం ఎమోషనల్ డౌన్ ఉన్నట్టుండి, కొంచెం వాడు లోలో ఉండు, మీరేం మాట్లాడకూరి, కొంచెం వాడి స్పేస్ ఇరి, అర్థం చేసుకుని వాడికి కొంచెం ధైర్యం ఇరి అని చెప్పేసి మాట్లాడుతుంది. అది అభయ్ నవీన్కి చెప్పింది, పృథ్వీరాజ్కి చెప్పింది, నాగమణికి చెప్పింది. అంతే వీళ్ళు ఒక 4-5 మెంబర్స్ గారు అందరూ పక్కన నాకు తెలిసి అయితే అభయ్ నవీన్ ఉండు, మన పృథ్వీరాజ్ ఉండు, నాగమణి కంట కూడా అండ్ సోనియా, నిఖిల్, మొత్తంగా 5 టీంలో పనిచేస్తారు. వీళ్ళు ముందే అనుకున్నట్టు, అరే మనం ఒక 4-5 వారాల పాటు ఇట్లా ఆడదాము, ఈ స్ట్రాటజీతో ఆడదాం, మనం నామినేషన్ చేసుకోవద్దు, మన దగ్గర వచ్చినప్పుడు అప్పుడు మనం వేసుకుందాం, మరి మనమే ఉన్నాము అనుకున్నప్పుడు నామినేషన్ చేసుకుందాం, బట్ అప్పటిదాకా వేరే టైం మీద వేసుకున్నాము, మనం గొడవలు పడొద్దు, మనం ఇట్లా కలిసి ఆడదామని ఒక స్ట్రాటజీ ఏదో వేసుకున్నట్టు. ఇప్పుడు వేసుకుంటే కూడా తప్పే కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్. కాకపోతే ఏంటంటే మొదటి వీక్లో మీరు బయటకు కలిసి వచ్చి హౌస్లోకి వచ్చిన తర్వాత ఆ బయట పరిచయాలతో మీరు గ్రూప్ గేమ్ ఆడదామని ట్రై చేస్తున్నారని చెప్పేసి ప్రేరణకు అనుకుంటాను, నిఖిల్ కనుక వీళ్ళకి ఈమెనే నామినేట్ చేసింది. ప్రేరణకు యశ్మిక ఈమెనే నామినేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ వీక్ స్టార్టింగ్కి వచ్చేసరికి ఈమెనే మళ్ళీ గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇది క్వశ్చనబుల్ పాయింట్ అయింది కాబట్టి నేను దానికోసం మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు అది కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే నిఖిల్ డౌన్ ఉంది కాబట్టి ఆయన్ని బయటకు ఆ డౌన్కి వెళ్ళి బయటకు తీసుకురావాలి కాబట్టి బయట తీసుకురామని చెప్పేసి ఆమె చెప్తూ ఆమె ఎంతవరకు చేయాలో అంత చేస్తూనే ఇటు అభయ్ నవీన్ది, దాంతోపాటు పృథ్వీరాజ్ని, ఈ మిగతా నాగమణి కూడా హెల్ప్ కూడా అడుగుతుంటారు. మీరు కూడా వాడు ఏమన్నా పట్టించుకోకూరి, కొంచెం లైట్ చేయరి, వన్ గేమ్కి అంటే గేమ్లోకి వచ్చేటట్టు చూడరి, కొంచెం వాడిని బూస్ట్ చేయరు, అది చేయరు అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది. వాడిని అర్థం చేసుకుని వాడు కొంచెం ఫ్లిప్ అవుతుండు, నామినేషన్ కూడా ఇది అని. సో ఆయన కోసం కొంచెం పాజిటివ్గా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆయనతో ఉండడం ట్రై చేస్తుంది. అందులో అభయ్ నవీన్ లాంటి వాళ్ళు వాళ్ళకంటూ సెల్ఫ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, అరే వాడు తప్పు చేస్తాడు అనిపించింది, వాడు డౌన్ ఉంది కాబట్టి నేను నామినేషన్ చేసి ఇంత తప్పేముంది ఫ్రెండ్ అని నామినేషన్ చేస్తాను కానీ అభయ్ నవీన్ పాయింట్ చెప్పింది. అరే అనే ఇదే పాయింట్ అభయ్ నవీన్ అని చెప్తే అభయ్ నవీన్ ఇట్లా అంటే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆ సేమ్ అభయ్ నవీన్తో డిస్కషన్ తీసుకొచ్చి మళ్ళీ పృథ్వీరాజ్కి చెప్పింది మీ సోనియా. సో ఇట్లాంటి ఒక తెలియకుండా హౌస్లో కొన్ని గ్రూప్స్ జరుగుతున్నాయి. గ్రూప్గా ప్రస్తుతం గ్రూప్గా ఆడేటువంటి అంటే వీళ్ళు 5 కలిసి గ్రూప్గా ఆడేటువంటి టాస్క్ రాకపోయినప్పటికీ తర్వాత ఫ్యూచర్లో అయినా సరే మనం ఇండివిజువల్ అయినప్పుడు గ్రూప్గా ఆడదాము, ఒక పద్ధతి ముంగడికి వెళ్దామనేసి ఒక అండర్స్టాండింగ్ మెమోరండం అయితే జరిగిందనేది నాకు అర్థమైన విషయం. సో అదే మేము ముంగడికి తీసుకొద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం గ్రూప్ తప్ప అని చెప్పి నీతులు చెప్పిన ఆమెనే మళ్ళీ గ్రూప్లో అంటే పదాలు వాడుతూ చేస్తున్నప్పుడు నాకు అలా చెప్పాలనిపించింది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో వస్తే లైక్ కొట్టమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ ఛానల్ ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ.